రాజకీయ కారణాలతో నీళ్లు కేటాయిస్తే జల యుద్ధాలు జరుగుతాయని కృష్ణా టు ట్రైబ్యునల్కు ఏపీ తెలిపింది. నీటి కేటాయింపులకు నిర్దిష్ట విధానాలున్నాయని పేర్కొంది. కృష్ణా జిల్లాల కేటాయింపుల్లో తెలంగాణకు చారిత్రక అన్యాయం జరిగిందన్నది అబద్దమని ఏపీ పేర్కొంది. ఎస్ఎల్బీసీ పూర్తి కానందుకే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించారని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులపై ఢిల్లీలో బ్రిజేష్ ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ తాళపత్రల ఎదుట ఏపీ వాదనలు వినిపించింది. గతంలో తెలంగాణ వినిపించిన వాదనలో ఏ విధంగా సహేతుకం కాదో ఏపీ తరపున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా తెలిపారు. రాజకీయ ఉద్దేశాలతో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అదే ప్రాతిపదికన నీటి కేటాయింపులు చేస్తే నీటి యుద్ధాలు వస్తాయన్నారు. అంతర్రాష్ట్ర నదుల్లో రాజకీయ కారణాలతో నీళ్లివ్వడం సాధ్యం కాదని, ఏ రాష్ట్రానికి కేటాయించాలన్నా నదీ జల వివాదాల చట్టాలు, ట్రైబ్యునల్ కేటాయింపులు, అందుకు తగ్గ సూత్రాలు, అప్పటికే ఉన్న వినియోగం వంటి అంశాలు కీలకమవుతాయని తెలిపారు. కృష్ణా జలాల కేటాయింపులకు సంబంధించి తెలంగాణ వాదన అర్థరహితమన్నారు. తమకు చారిత్రక అన్యాయం జరిగిందనే వాదన తప్పని వాదించారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ చేసిన వాదన తప్పని జయదీప్ గుప్తా తెలిపారు. 1944లో జరిగిన ఒప్పందం ప్రకారం మద్రాస్, హైదరాబాద్కు సమానంగా జలాలు కేటాయించారు అనడంలో నిజం లేదన్నారు. ఆ ఒప్పందం ఉద్దేశం ఆర్డీఎస్, కేసీ కాల్వలకు సాయం అందించడమేనన్నారు. 1938లో తుంగభద్ర నది హైదరాబాద్, మద్రాస్ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉంది. కుడి కాల్వను కేసీ కెనాల్తో, ఎడమ కాల్వను ఆర్డీఎస్తో పోల్చడం ఊహాజనితమన్నారు. బచావట్ ట్రైబ్యునల్లో తుంగభద్ర కేటాయింపులకు ఓ అధ్యాయం కేటాయించి వాటిని ఓ ప్రాజెక్టుగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 వాటికి రక్షణలు కల్పించిందన్నారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డానికి ముందే తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలో ఆంధ్రకు 65%, మైసూరుకు 35% నీటి కేటాయింపులకు ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. అందులో కుడి కాలువకు వాటా లేదని, ఈ ఒప్పందానికి నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పిలవాల్సిన అవసరం లేదన్నారు. ఆ ఒప్పందంలో భాగం కాలేదన్న తెలంగాణ వాదన అర్థరహితమని జయదీప్ గుప్తా వాదించారు. 1892, 1933, 1944, 1946 ఒప్పందాలు బచావట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులతో రద్దయినట్లు జయదీప్ గుప్తా పేర్కొన్నారు. 1956 తర్వాత తుంగభద్ర ప్రాజెక్టు నియంత్రణను తుంగభద్ర బోర్డుకు అప్పగించారని చెప్పారు. అప్పట్లో తమకు ఎస్ఆర్బీసీ, తెలంగాణకు ఎస్ఎల్బీసీ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదని, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైనా ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేదన్నారు. అందుకు సాంకేతిక కారణాలే తప్ప తెలంగాణకు అన్యాయం చేసే ఉద్దేశం లేదన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి కానందున ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతలను ఏర్పాటు చేసి అవే ప్రయోజనాలు అందించినట్లు ఏపీ తరపున జయదీప్ గుప్తా వాదించారు. ప్రపంచ బ్యాంకు సాయంతో అప్పట్లో రాయలసీమలో ఎస్ఆర్బీసీ, తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. సాగర్ నీళ్లు కృష్ణా పరివాహకంలోని నల్గొండ జిల్లాకు కొంత అందుతాయని, ఎస్ఆర్బీసీకి నీటి కేటాయింపులు తొలగించాలి అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రెండు వైపులా చెరో 132 టీఎంసీలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలో 6.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని భావించారని, ప్రారంభంలో 6.02 లక్షల ఎకరాలకే నీళ్లు అందినట్లు చెప్పారు. తరువాతి కాలంలో వైరా ఆయకట్టు, ఇతర అనధికారిక ఆయకట్టుల క్రమబద్దీకరణతో మొత్తం నీరందుతోందన్నారు. ఒక పరివాహక ప్రాంతం నుంచి మరో పరివాహకానికి నీళ్లు తీసుకువెళ్లడానికి వీల్లేదని వాదిస్తున్న తెలంగాణ, గోదావరి నుంచి పెన్నాకు నీళ్లు తీసుకెళ్లండని సూచిస్తోందన్నారు. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ అనుసంధానానికి అనుమతించొద్దని సుప్రీంకోర్టులో తెలంగాణ కేసులు దాఖలు చేసిందని, ఇదేం తీరని జయదీప్ గుప్తా ప్రశ్నించారు.